ఇక సికింద్రాబాద్ మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్ర బ్యాంక్ లో డిపాజిట్ కోసం వచ్చిన లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ ఉద్యోగి చనిపోయారు. లో బీపీతోనే ఆయన చనిపోయారంటున్నారు పోలీసులు. అయితే బ్యాంకు దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు ఎలాంటివి చేయలేదని జనం మాత్రం చెప్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం రవికిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లి ఆంధ్ర బ్యాంక్ వద్ద కూడా ఒక ప్రభుత్వ రిటైర్మెంట్ అధికారి కూడా మార్నింగ్ తన వద్ద ఉన్న డబ్బులని డిపాజిట్ చేసేందుకు ఇక్కడ బ్యాంకు వద్దకు వచ్చాడు. దీనిలో భాగంగా ఇక్కడ భారీగా జనాలు క్యూలో ఉండడంతోటి ఉదయం నుంచి కూడా క్యూలో నిలబడ్డాడు. గంటల తరబడి క్యూలో అయినా వెయిట్ చేయడంతో అతనుకున్న అనారోగ్య కారణాల వల్ల ఒక్కసారిగా కుప్పగూలడం జరిగింది. దీనిలో భాగంగానే వెంటనే పోలీసులు ఇక్కడ స్థానికులు కూడా అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే అతను ఎవరైతే 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్మెంట్ అధికారి లక్ష్మీనారాయణ ఆయన మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. మార్నింగ్ ఆయనకు లో బీపీ అయి అతను పడిపోతుంటే వేరే వెనుకోలు ముందు వాళ్ళు కలిపి పట్టుకొని కింద పండబెట్టేశారు. పండబెట్టి హార్ట్ బ్రీతింగ్ చేసిన తర్వాత నేను 188 కాల్ చేసిన. వాళ్ళు ఒక టైం పడుతుందంటే నేను వేరే ఆటోలు ఇచ్చి పంపించిన. మధ్యాహ్నం 188 వచ్చిందంట. ఈ ఆటోల నుంచి 188లో షిఫ్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత జరిగిందని చెప్పింది. అంటే అతను తన వద్ద ఉన్న డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చాడు కదా, ఇక్కడ భారీగా జనాలు కూడా క్యూలో ఉన్నారు. ఇక్కడ ఎన్ని గంటలు వెయిట్ చేయడం జరిగింది? అంటే అది ఎక్స్చేంజ్ వాళ్ళది అల్లగున్నది సార్, లేడీస్ అల్లగుంది, జెంట్స్ అల్లగుంది. ఓన్లీ డిపాజిట్ వాళ్ళది కాబట్టి ఇలా తక్కువ ఉన్నది సార్. మా అంటే 7-8 మంది ఉంటారు సార్. మధ్యాహ్నం ఈయన ఉంటాడు సార్, మధ్యాహ్నం ఈ పెద్ద మనిషి ఉంటాడు. అయితే కొంచెం ఎండ వలన ఆయన టిఫిన్ చేసినో చేయలేదో లో బీపీతో ఇట్లా చక్కెర వచ్చి పడిపోతుంటే ఎన్కోలు ముంగడలు పట్టుకొని కింద పండబెట్టి హార్ట్ ప్రెస్సింగ్ ప్రెస్ చేసి కొంచెం కాళ్ళు రాసినాకని లోపల ఒక డాక్టర్ వచ్చి ఇతను ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే నేను 188 కాల్ చేస్తే వాళ్ళు లేట్ అవుతుందంటే నేను ఆటోలో పంపించిన. 3 గంటలకు వచ్చిన సార్, పొద్దుగాలు వచ్చిపోయినాం, పైసలు లేవంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాము, మధ్యలో అయిపోయాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ కూడా కరెక్ట్గానే జరుగుతుంది, నో ఇష్యూస్. చూశాను. కాకపోతే ఏంటంటే ఓల్డ్ మెన్స్ కదా, వాళ్ళకు ఇంకేమన్నా మేబీ వాళ్ళకి ఏర్పాట్లు చేస్తే అది ప్రభుత్వం చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. సెంటర్ వాళ్ళకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే ఈ ప్రాసెస్ అనేది మనకు కరెక్ట్గా జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మోడీ గారిని తప్పుగా చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అది మన కోసం, మన డెవలప్మెంట్ కోసమే ఆయన చేశారు. సో దీనికి మనం ఇంకా స్టేట్ గవర్నమెంట్ కల్పించుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా ఎంప్లాయీస్ యాడ్ చేయడమా, లేకపోతే ట్రైనింగ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఏమైనా థింగ్స్ చేస్తేనే కానీ ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ అనేది తగ్గొచ్చు. డబ్బు రద్దయిన తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో, డిపాజిట్ చేసుకునే క్రమంలో చాలా మంది కూడా వృద్ధులు వెయిట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ అనారోగ్యంతో గురై ఇక్కడ బ్యాంకుల వద్ద కుప్పగొలుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి సారించి సరైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి నియంత్రించవచ్చే అవకాశం ఉందని కస్టమర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రవికిరణ్, V6 హైదరాబాద్.